అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమశివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే భక్తిపూర్వకంగా ఒక మంచి మాట, ఒక పాట, ఒక ఆట చాలు. వీరికి మాటే ఒక ఆట. అందుకే శివుడిని ప్రసన్నం చేసుకుంటూ ఎన్నో శతకాలు, కావ్యాలు రాస్తూ ఇటు లౌకికంగా అటు ఆధ్యాత్మికంగా కూడా మనందరినీ చైతన్యవంతులు చేస్తూ అలరిస్తూ వచ్చారు. వారే మహాకవి, మనందరికీ సుపరిచిత గేయ రచయిత, కావ్య రచయిత, సాహితీ దిగ్గజం శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వారితో ఇటీవల వారు రాసిన తండేల్ సినిమాలోని డమరుకం లాంటి పాట గురించి మాట్లాడుతూ శివుడిని ధ్యానం చేసుకుంటూ ఇవాళ కార్యక్రమం కొనసాగుతుంది. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. చాలా సంతోషం గురుగారు. ఈ సందర్భంగా తమరి రాక మాకు చాలా చాలా ఆనందదాయకం. నాకు కూడా చాలా సంతోషం. ఈ శివరాత్రి సందర్భంగా మీకు, సాక్షి ప్రేక్షకులకి శుభాకాంక్షలు. చక్కని సంగీతం, సాహిత్యం రెండూ ఉన్నవారు మీరు మీతో మాట్లాడటం చాలా సంతోషం. గురుగారు, ఇటీవల తండేల్ పాట శివతత్వాన్ని, శివభక్తిని డమరుకునిలాగా మోగించింది చాలామంది మనసుల్లో, హృదయాలలో. ఈ పాట గురించి ప్రస్తావిస్తూ మొదలు పెడదాం శివుడి ధ్యానాన్ని. ఈ పాట రాయాలని మొట్టమొదట నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఫోన్ చేసి అంకుల్ మీరు ఒక పాట రాయాలి, మీకు డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, మీకు మేము అనుకున్నాము అని మొట్టమొదటి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే అంకుల్ అని ఎందుకంటాడంటే తను మొట్టమొదటి సినిమా దేవి సినిమా మొత్తం పాటలు నేనే రాశాను. అవును, 25 ఏళ్ల కిందట. సరే, ఇప్పుడు నేను దేవిశ్రీ ప్రసాద్ గారని ఎందుకంటానంటే తనకున్నటువంటి ప్రతిభా సామర్థ్యాలు అనిపిస్తున్నాయి. ఎవరి చేత అయినా సరే అనిపించేంతటి స్థాయి ఆ ప్రతిభా సామర్థ్యం ఉన్నాయి. అది అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభ, ఆ ఉత్సాహ శక్తి అది. సరే, ఆ తర్వాత నాకు చందు ముండేటి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి. వెళితే ఒక ఎడిటింగ్ రూమ్లో 2-3 సీన్లు చూపించారు. నాగ చైతన్య ఫైట్స్ ఇవి, ఆ కథని వివరించి చెప్పాడు డైరెక్టర్ గారు. తర్వాత నేను చాలా అద్భుతం, గొప్ప ప్రేమ కథల్లో ఇదొకటి అవుతుంది. అంటే ఒక 25 సంవత్సరాల్లో, ఈ శతాబ్దం ప్రారంభమైన ఈ 25 సంవత్సరాల్లో కథగా చాలా గొప్ప పాయింట్ అది. 3 నెలలు మాత్రమే వాళ్ళ ఊళ్ళో ఉంటాడు, అక్కడే ఉంటుంది ఆ ప్రేమికురాలు. తర్వాత 9 నెలలు వేరే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవటంలో కూడా ఇది లేదు, మిలిటరీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అవును, కానీ వాళ్ళు ఎప్పుడన్నా ఫోన్ చేయడానికి వాళ్ళకి సిగ్నల్స్ దొరుకుతాయి. సముద్రంలోకి వెళ్ళిపోతాడు, సముద్రంలో సిగ్నల్స్ దొరకవు. అవును, నెలంతా వేట చేసి ఒకరోజు ఒడ్డుకు వస్తాడు, ఆ ఒక్క రోజులోనే మాట్లాడాలి. అక్కడే వాళ్ళ ప్రేమ అంతా ఉంది కథ. అది నాకు చాలా గొప్ప ప్రేమ కథ అవుతుందన్నాను. అక్కడ శివరాత్రి సన్నివేశంలో పాట రాయాలన్నారు. తర్వాత నేను మద్రాసు వెళ్ళి కూర్చుని మ్యూజిక్ సిట్టింగ్స్ అవి జరిగాయి. చాలా అద్భుతంగా ట్యూను తనే ఇచ్చాడు. అది రాస్తే ఇవాళ నాకు అది శివానుగ్రహంగా భావిస్తాను నేను. దేవిశ్రీ ప్రసాద్ ఆయన ఫోన్ చేయటం నాకు ఎందుకంటే చిన్న సినిమాలో అంటే ఇంత పెద్ద హిట్ అయ్యే అవకాశం కూడా ఉండదు. అవును, ఎందుకనంటే దానికి ఒక మంచి అందరూ ఎదురు చూసే హీరో, హీరోయిన్, ఒక పెద్ద సంస్థ, ఇవన్నీ అంతకుముందు నుంచి బాగా హిట్స్లో ఉన్నటువంటి డైరెక్టరు, ఇవన్నీ కలగలిసి ఇవాళ తండేలు సినిమాలో అన్ని వాల్యూస్ ఈ పాటలో కనిపిస్తాయి మీకు. అంటే ఒక కళాదర్శకుడు గొప్పతనం దీంట్లో ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం దీంట్లో ఉంటుంది, హీరో గొప్పతనం, హీరోయిన్ గొప్పతనం, ప్రొడక్షన్ వాల్యూస్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గొప్పతనం, అసలు మీరు ఏది చూసినా సరే ఎడిటర్ గొప్పతనం. ఇంకా మిగతా సీన్లలో ఎవరో ఒకళ్ళు డామినేట్ చేస్తారు, ఇద్దరు డామినేట్ చేస్తారు, మిగతా అందరూ కనిపించకపోవచ్చు. ఒకళ్ళు బాగా ఒక రికార్డింగ్ విషయంలో ఒక్కొక్క సీన్లో మ్యూజిక్ డైరెక్టర్కి బాగా ఉధృతంగా ఉంటుంది. అన్ని కుదురుకున్నాయి ఇక్కడ. అన్ని ఈ పాటలో నాకు అనిపించింది, ఈ పాటలో శివానుగ్రహం, ఆయన అన్ని కళలకి అధిష్టాన దేవత, శివుడు కన్నా కళాకారుడు ఎవడు ఉంటాడు. కనుక అన్ని కళల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణానుగ్రహం ఇచ్చాడు. ఈ పాట పిక్చరైజేషన్ చూస్తే నాకు సినిమా కూడా అదే విధంగా హిట్ అయింది. చాలా నాగ చైతన్యకి ఒక అద్భుతమైన మలుపు వచ్చింది. ఇంతగా పూర్వం నటనకి ఇప్పుడు ఈ సినిమాలో నటనకి 10 అంతల తేడా ఉంది. అంత గొప్ప పరిణతి ఉంది. అవును, అది గురుగారు ఆ పాటలోని కొన్ని వాక్యాలు మీ నోట వినాలి ఉంది. మీరు కూడా మంచి సంగీతజ్ఞులు, అద్భుతంగా పాడతారు. కాదండి, దాంట్లో నమో నమ నమో నమ నమో నమ శివాయ, దాంట్లో
జై శంకర జై జై శివశంకర నిప్పుకన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా జై శంకర జై 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 శివశంకర త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా నమో నమ అంటే నిప్పుకన్ను విప్పి జనం తప్పులు కాల్చేయరా తప్పులు అని బహువచనం వాళ్ళ తప్పును కాల్చేయరా అన్న జనం చేసే తప్పు ఒకటే ఒకటి ఏంటంటే సరైన వాళ్ళకి ఓటు వేయకపోవటం అది ఒక్కటే వాళ్ళు చేసే తప్పు అందుకని నిప్పుకన్ను ఇప్పి జనం తప్పును కాల్చేయరా అన్న దాంట్లో తప్పులు అని ఉన్నది చూసుకోండి మళ్ళీ వినండి నిప్పుకన్ను ఇప్పి జనం తప్పును కాల్చేయరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా ఈ జనాన్ని త్రిశూలం ఇలా పట్టుకుని ఉంటాడు శివుడు కానీ దారి చూపించేటప్పుడు యారో మార్క్ ఉంటుంది బాణం గుర్తు ఇలా ఉంటుంది అడ్డంగా అలా నువ్వు త్రిశూలాన్ని తిప్పి చూపించి ఇది మంచి దారి ఇది ఇటు వెళ్ళండి అని మంచి దారి నడపరా ఎందుకంటే ఆయన కదా త్రిలోక నాయకుడు కనుక నాయకుడుగా జనం ఎట్లా వెళ్ళాలో ఈ జనానికి నువ్వు చెప్పమని అట్లా రాశా ఈ స్ఫురణ ఎలా కలుగుతుంది గురుగారు అంటే ఆ సందర్భంలో ఎంత మీకు బాణీ ఇచ్చి సందర్భం చెప్పినా కూడా ఇది అనేక విధాలు రాయొచ్చు ఇది ఇలా రాద్దామనే ఆ స్ఫురణ ఎలా మీకు కూడా సమాజం పట్ల ఉండే ఒక దీంతో అంటే అక్కడ కూడా నాకు డైరెక్టర్ ఆయన పూర్తిగా మీరు మంచి పాట ఇవ్వండి మాకు మంచి పాట అర్థవంతమైన పాట మంచిది మీరు మీ ప్రయోగాలు మీ పదాలు అన్నీ చూపించి జనానికి అర్థమయ్యేటట్టుగా తేలిగ్గా మీరు రాసివ్వండి అట్లాగే దేవిశ్రీ ప్రసాద్ అంటే మంచి రైటరు తనలో కూడా మంచి కవి ఉన్నాడు కనుక మన నుంచి మనం రాసి ఇచ్చిన 1-2 వెర్షన్లు ఎక్కువ రాసి ఇచ్చినా కూడా దాంట్లోంచి తను తీసుకునేది కూడా అంత అర్థవంతమైనవే తీసుకుంటాడు ఇది బాణీ ఇచ్చి మిమ్మల్ని రాయమన్నారా మీరే రాసిన తర్వాత బాణీ లేదు తను బాణీ ఇచ్చాడు అంటే తకిట 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 అనే మీకు అంటే జై శంకర జై జై శివశంకర అట్లా నమో నమ నమో నమ అవి తనే ఈ మధ్యలో నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చెయ్యరా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా నమో నమ ఇది పల్లవి నాకు అది అసలు ఆ త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా అనేది నాకు చాలా బాగుంది అంటే ఇలా పట్టుకునేవాడు ఇవాళ ఇలా పట్టుకుంటాను కుదరదు ఎలా ఎటు వెళ్ళాలో కూడా చెప్పాలి అవును ఆ త్రిశూలం తిప్పి చూపించడంలో కూడా శాసించడం ఉంది అంటే పొరపాటున పక్కకెడితే శిక్షించేటువంటి స్థితి కూడా ఉంటుంది త్రిశూలం తిప్పి చూపించి ఇప్పుడు ఒక పోలీస్ లాఠీతో ఇలా చూపించిన దానికిను అలా వీళ్ళని చేత్తో చూపించిన తేడా ఉంటుంది కదా అలా త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా అని అలాగే చరణంలో తమాషాగా పురాణ విషయాలు వచ్చాయి అవి అటువంటివి ఇంతకుముందు శివుడి పాటల్లో ఎక్కడ రాలా ఏంటి శివశంకర పాటలో కూడా రాలేదు ఇంతవరకు నేను విన్న తెలుగు సినిమా పాటల్లో ఆ భావాలు రాలా కొత్తగా రాశాను దాంట్లో ఏంటంటే తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా తప్పు చేస్తే బ్రహ్మతలని ఆయన స్వరం తప్పు పాడాడని ఆయన ఒక తల నరికేసాడండి శివుడు అంటే అపస్వరాలు పాడకూడదు అంతే పురాణంలో ఉన్న విషయం తప్పు చేస్తే బ్రహ్మతలనే తుంచినావురా వేడుకుంటే విషాన్నైనా మింగినావురా అందరికీ తెలిసిన విషయం ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని సృష్టించిన ఆవిడ శివుణ్ణి కోరుకుంది ఆవిడే ఆదిపరాశక్తి నిన్ను కోరుకుందిరా సృష్టిలోన మొదటి ప్రేమ కథే నీదిరా సృష్టిలో రారా శివరాత్రి సుందరా మా రాత మార్చి ఉద్ధరించరా ఎందుకంటే వీళ్ళు బెస్తవాళ్ళు ఈ మత్స్యకారులు ఇక్కడి నుంచి వెళ్ళి గుజరాత్లో ఎక్కువ డబ్బులు వస్తాయని అక్కడ చేస్తున్నారు 9 నెలలు ఇంటికి దూరంగా ఉంటారు కనుక మా రాత మార్చి ఉద్ధరించరా అంటాం వాళ్ళ ఆ క్యారెక్టర్స్కి కూడా బాగా అన్వయిస్తుంది రారా శివరాత్రి సుందర మా రాత మార్చి ఉద్ధరించరా అంటే సుందరేశ్వరుడు శివుడు మహా అందగాడా అండి సుందరేశ్వరుడు మీకు సుందరేశ్వరుడు అనే దాంట్లో మీకు తమిళనాడులో బాగా ఈ సుందరేశ్వరం అనే సుందరేషన్ ఈ పేర్లు ఎక్కువ ఉంటాయి శివుడు పరమ సుందరుడు శివుడు విష్ణుమూర్తి ఎంత సమ్మోహనుడో రాముడు కృష్ణుడు శివుడు కూడా అంత సమ్మోహన స్వరూపం రారా శివరాత్రి సుందర మా రాత మార్చి ఉద్ధరించరా అనంతమైన నీ ప్రేమలో రవంతమాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా అట్లాగే ఆ అమ్మాయి పాడే పాటలో ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాన భక్త కోటికి ఉన్న కోరిక తీర్చుతావయా స్వయాన ఈశ్వరి కోసమర్ధనారీశ్వరుడయ్యావు లోకాన్ని ఏలు పరమేశ్వరుడా
ఏ లోటురా నీవు ఎప్పుడు తోడుంటావు మగడంటే నువ్వే మహేశ్వరుడా. ఇలా ఎంత గొప్పగా అలతి పదాలతో అందరికీ గుర్తుండి అర్థమయ్యేలాగా రాశారు గురువుగారు. ఇది సామాన్యులకు అర్థమయ్యేలా ఉంది. మరోవైపు పురాణ కథలు ఉన్నాయి, ఇంకోవైపు ఇదివరకు కీర్తిస్తూ నీలకంధర దేవా అని పాత పాటలు వినడానికి ఆ గతికి ఆ గమనానికి ఇందులో ఉండే ఒక విధమైన ఎనర్జీ పైగా ఏంటంటే ఆ మ్యూజిక్లో ఒక స్పిరిట్, ఒక చైతన్యం, ఆ స్వర చైతన్యం ఈ పాటల్లో ఇది నాకు 100 సంవత్సరాలు నిలబడిపోతుంది. అవును, తెలుగు భాష, హిందూ మతం, శివుడు ఉన్నంతకాలం హిందూ మతం ఉంటే శివుడు ఉంటాడు. అవును, తెలుగు భాష అనేది ఉంటే ఈ పాట మాత్రం ఎప్పటికీ అలా ఉండిపోయేటువంటి మంచి గొప్ప పాట. నాకు అది పైగా ఈ పాట గొప్పతనం ఏంటంటే 2012లో డమరుకం రాశారు. అవును, ఇప్పుడు 2025 అంటే 13 సంవత్సరాల్లో మీరు ఆలోచిస్తే సంవత్సరానికి ఇవాళ 150-200 సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు 200 వస్తున్నాయి, అప్పుడు 150 అనుకోండి. పుష్కరం తర్వాత అనుకోవచ్చు. ఒక పుష్కరం తర్వాత అంటే సుమారుగా ఒక 1800 సినిమాల్లో సినిమాకి 5 పాటలు వేసుకున్నాం. 5 పాటలు వేసుకున్నా 8,9,000 అయినా ఉంటాయి తేలిగ్గా అండి. 8,000 పాటల్లో శివుడు పాట అది మధ్యలో ఏదైనా 1-2 వచ్చి ఉండొచ్చు, కానీ అది ఇంతగా ప్రచారంలోకి రాలా. అది డమరుకం పాట, మళ్ళీ తండేలు పాట. అదేమో తండ్రి నాగార్జున గారు, ఈయన కుమారుడు చైతన్య గారు. అంటే ఇద్దరికి మ్యూజిక్ డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇద్దరికి ఆ పాట రాసే అవకాశం నాకు వచ్చింది. అది శివానుగ్రహంగా భావిస్తాను. ఈ ఒక్క పాటే నేను 1000 పాటలు రాసినంతగా భావిస్తాను. అంత ఆనందం నాకు. అంటే పరమేశ్వరుడిని కీర్తిస్తూ మనం రాసినా కూడా దాన్ని తీయాలి కదా సిచ్యువేషన్. అట్లా మంచి డ్యాన్స్ చేసేటువంటి హీరోయిన్ అమ్మాయికి తగినట్టుగా తను కూడా చేశాడు. అసలు అది ఆశ్చర్యకరమైన విషయం. సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ అదిరిపోయింది. ఇందులో చాలా బాగా చేసాడు, చాలా బాగా. ఏదో పేరుని నాట్యం చేసిన వాళ్ళు చేసినట్టుగా చేశాడు. కొన్ని స్టెప్పులు చూస్తే అలా అది పైగా పిక్చర్ కూడా చాలా పెద్ద విజయవంతమైంది ఇప్పుడు. కానీ గురుగారు మిమ్మల్ని మీలో అన్ని కోణాలు కనిపిస్తాయి కాబట్టి దేవుడికి రాయడం మీకు ఇష్టమా, జీవుడి గురించి రాయడం ఇష్టమా? జీవుడి వేదనలు, కామక్రోధాలు, అరిషడ్వర్గాల్లో పడి కొట్టుమిట్టాడేటువంటి జీవుడు, వాడిని ఉద్ధరించే దేవుడు, ఏదైనా సరే ఏదైనా రసమయంగా ఉండాలండి. రాయటం అనేది మనం రసమయంగా రాయాలి. అది చేసినప్పుడు అప్పుడు దానికి డమరుకం సినిమాకి శ్రీనివాసరెడ్డి గారు దర్శకత్వం. అవును, ఆయన అంతవరకు కూడా కామెడీ సినిమాలు ఎక్కువ చేశాడు. ఆయన మీద ఆ ముద్ర ఉంది. ఒక్కసారి పెద్ద హీరోతో, నాగార్జున గారితో, అట్లాగే పెద్ద సినిమా అది, దాన్ని తీస్తూ నన్ను మీరు ఈ పాట రాయాలండి అని అంటే అఘోరాలకి అంటే నాకేంటంటే కొత్తగా ఉంటే సన్నివేశం ఇంకా బాగా ఛాలెంజ్గా ఉంటుంది. అఘోరాలు అంటే ప్రస్తావించాలని వారి సూచన, మీరే రాశారా? లేదు, అఘోరాలకి రాయాలి. అఘోరాలు వచ్చి పాడతారు, హీరో పడిపోతే అక్కడ హీరోకి ఒక చైతన్యాన్ని కలిగించమని భగవంతుడిని కోరుతూ హీరోకి మూలికలు అవన్నీ కూడా చుట్టూ పెట్టి చైతన్యం కలిగించేటట్టుగా చేసి శివుణ్ణి ప్రార్థిస్తారండి అఘోరాలు వచ్చి. అఘోర అంటే వాడు శవాన్ని భక్షిస్తాడు, వాడికి అసలు సావు పుట్టుక ఏదీ లేదు. అటువంటి వాడికి పాట రాయాలంటే అది ఒక ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా. అప్పుడు నేను సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా అని ముందు రాశాను అనేది. అందుకనంటే ఒక సాత్వికంగా ఉన్నటువంటి భక్తురాలు పాడింది అనుకోండి, ఓ మహదేవ నీ పద సేవ భవతరణానికి నామా అనేది పాడుతుంది. అట్లాగే శివ శివ శంకర హరహర శంభో హరహర నమో నమో అని ఏదో కన్నడ పాడాడు ఆ రోజున. అట్లా దేవదేవ ధవళాచల మందిరాన్ని మృదుగా పాడారు. నీలకంధర ఇంకోటి ఇవే ఇట్లా ఎన్నో ఉన్నాయి శివుడి మీద. కానీ జగదీశ్వర పాహి పరమేశ్వర ఒక దేవకన్య వచ్చి పాడింది ఏదో. కానీ ఒక అఘోరా పాడాడంటే వాడు ఏం చూశాడంటే శివుడిలో వాళ్ళందరూ కూడా మార్దవంతో, మృదుత్వంతో, కళాత్మకంగా ఉన్నటువంటి అంశాలు చూశారు శివుడిలో. కరుణ, ప్రేమ ఇవి చూసి వాళ్ళు పాడారు. ప్రేమగా, మృదువుగా, కళాత్మకంగా. వీడు అఘోరా కదా, వీడికి ఏంటంటే తీవ్రమైనటువంటి వీడిని ఆకర్షించే శివుడిలో ఏమున్నదంటే సర్పాలతో చుట్టుకుని పెనవేసుకుని ఉన్నాడు. అంటే ముంజేతికి, దండలకి, మెడకి, నడుముకి, కాళ్ళకి ఎక్కడ పెడతాడు సర్పాలు ఉన్నాయి వాడికి. అది దర్శనం చేశాడు. సర్పప్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా
మొట్టమొదట రావణ బ్రహ్మ వాడు అసలు ఇప్పుడు వాడికి వేదం వచ్చు, రాక్షసత్వం అవలంబించాడు కనుక వాడు ఈ కైలాస పర్వతాన్ని కదిపేసాడండి. వాడు 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 అసలు మొదట ఘోర నా దృష్టిలో. అంటే ఆ కైలాసాన్నే వాడు పెకలించేసేటువంటి ఉద్దేశం వచ్చిందని అంటే వాడు ఎంత తీవ్రమైనటువంటి లక్షణం ఉన్నవాడు కనుక దర్పప్రాభవంతో ఉన్నటువంటి ప్రేరితమైనటువంటి వాడిని వీడు చూశాడనమాట అఘోర. ఆ రావణాసురుడు లాంటి వాడు వీడికి దర్శనమయ్యాడు. అట్లాగే పాములతో పెనవేసుకుని ఉన్నటువంటి పరమేశ్వరుడిని చూశాడు. అలాగే దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర, దిక్కులంతా కూడా కర్పూరపు ముద్దలు అలా నిలబెట్టి వాటిని వెలిగించి దాంతో హారతులు ఇస్తటండి. ఎంత వాడి తీవ్రత. అంటే మామూలు హారతి ఏదో ఇలా ఇస్తే కుదరదు వీడికి, అఘోర అనమాట. అందుకని సర్పప్రావృత దర్పప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార, ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరార. ప్రళయ భయంకర దిగిరమ్మని ఎవడని అడుగుతాడా? అసలు ప్రకట శుభంకర నువ్వు శుభప్రదంగా వచ్చి దీవించి వెళ్ళి ఇతనికి చైతన్యం కలిగించు అని అడుగుతాడు. కానీ ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అని అంటున్నాడు. ఆకాశలింగమై ఆవహించరా. ఒక ఆకాశం ఎంత ఉంటుంది? అనంతం. ఆ అనంతాకాశం ఒక లింగస్వరూపం అయితే అదంతా వచ్చి దాని శక్తి అంతా వచ్చి ఆవహిస్తే ఎలా ఉంటుంది ఈ శరీరంలో? ఆకాశలింగమై ఆవహించరా, వాయులింగమై సంచరించరా. ఈ శరీరం ఈ శ్వాసకోశంలో వాయులింగమై సంచరించరా. అగ్నిలింగమై భస్మం చేసై అగ్నిలింగమై ప్రవికార. ఆ ప్రవికార అనేటువంటి శబ్దం ఇవన్నీ తెలుగులో కొత్తగా అప్పటి వరకు అంటే వాడి తీవ్రతకి తగినటువంటివి. అట్లాగే జలలింగమై దాన్ని ముంచే వరదై ముంచై జలలింగమై అనే ఇవి ఈ భూలింగమై ఈ పంచభూత లింగాల్ని ప్రత్యేకించి ఒక్కొక్క లింగంతో రాసిన పాట లేదు అప్పటి వరకు. అట్లాగే విశ్వేశలింగమై రామేశలింగమై ఇవన్నీ కూడా విశ్వేశ్వర లింగం కాశీ, రామేశ్వరుడు రామేశ్వరం ఇవన్నీ కూడా ఇన్నిటితో సర్వజీవలోకేశ్వర కరుణించరా. సర్వజీవలోకేశ్వర అనే శబ్దం ఎవరు వాళ్ళ. అలాగే పంచభూతలింగేశ్వర అని పంచభూతలింగేశ్వర ఇటువంటి మాటలతో అది వచ్చింది. అదే అవును. అది మ్యూజిక్ ఎంత తీక్షణంగా ఉంటుందో దాని పదజాలం కూడా అంత తీక్షణంగా భావం అలలో వచ్చింది. అది అంటే మీకు శివపురాణంపై భాషపై భావంపై ఆ సందర్భంపై అన్నిటి మీద పట్టుండబట్టే కదా గురుగారు ఇంత గొప్ప పాట. ఇంకోటి పట్టున్నా కూడానండి డైరెక్టర్ల గొప్పతనం, మ్యూజిక్ డైరెక్టర్ గొప్పతనం కూడా ఉంది. నేను నా అనుభవంలో చెబుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే చూసి ఇదంతా సౌండింగ్ ఇది లాభం లేదు అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? కానీ ఇది విని దేవిశ్రీ ప్రసాద్ ఆయన అన్నది ఏంటంటే అంకుల్ ఇది చాలా బాగుంది దీంతోనే చేస్తానని చేసింది మొట్టమొదటి చూను సర్పప్రావృత దర్పప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర. ఏది కొత్తగా అనుకుని నేను రాశాను దానిలో కొత్తదనాన్ని చూడాలి డైరెక్టర్ కానీ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కానీ. ఎందుకంటే వాళ్ళు ప్రధానం కదా, చేయాల్సింది మ్యూజిక్ డైరెక్టర్, ఆమోదించి రేపు తీయాల్సింది ఇదంతా అర్థం చేసుకుని ఇదంతా జనానికి బాగుంటుంది అని జడ్జి చేయాల్సింది డైరెక్టర్. కనుక వాళ్ళిద్దరిలో ఉన్నది మనం ఎంత గొప్పగా రాసినా అవును. కనుక ఆ క్రెడిట్ వాళ్ళకి. ఈ తండేలు పాటలో నేను నా వరకు నేను అనుకుంటున్నది నేను ఒక 15% 20% అది. ఎందుకంటే మ్యూజిక్ బాగా ఎలివేట్ చేసింది, మ్యూజిక్ బాగా ఇది ఎలివేట్ చేసింది. అదే దాంట్లో 50-50 నమరుకంలో. ఎందుకనంటే లిరిక్ రైటర్గా నేను కూడా ఇది చేశాను అని కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే పురాణ కథలు ఆ విషయాలు విని దాని గురించి రాశాను. కానీ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, దీంట్లో ప్రచండంగా ఉంది. అది చేసిన తర్వాత మళ్ళీ అలాంటి మ్యూజిక్ మళ్ళీ శివుడి మీద చేయటం చాలా కష్టం. అది ఫెరోషియస్గా ఉంటుంది, తీవ్రంగా తీక్షణంగా. ఇది కూడా అలాగే ఉంది. దాంట్లో ఉన్న సౌండ్కి దీంట్లో ఉన్న సౌండ్కి తేడా ఉంది. అంటే ఆ గతి గమనం వేరు. అది తక్కదిమి అంటే తాళం వేసుకుంటే కూడా అది 4 అక్షరాల కిందకు వస్తుంది. చతురస్రంలో ఉంది, ఇది తిస్రంలో ఉంది. అవును. అంటే అవన్నీ చూసుకుంటూ వెళ్ళండి, అది చేసే ఆయనకి తెలుసు కదా. అది నేనేం చేశానంటే నేను అది గమనించి నేను ఇక్కడ శివరాత్రి కనుక దాంట్లో రారా శివరాత్రి సుందర అని పట్టం అనేది అది గొప్ప. ఆ మాటకి మొత్తం ఆ పాట మొత్తంలో ఎక్కడా పడదు అంకులు అని అన్నాడు.
తను చూడంగానే రారా శివరాత్రి సుందర అనేది ఇది అక్కడ ఇంకెక్కడ ఈ లిరిక్ మొత్తంలో ఏ లెంగ్త్లోనూ ఏమడదు, ఇది చాలా బాగా వచ్చింది. అలా ఈ పురాణ విషయాలు అసలు శివరాత్రి సుందర అనే ప్రయోగమే ఎంత అంటే శివుడు అక్కడ వింటే నిజంగా శివుడు విని అంత ప్రసన్నమయ్యే పదం అది. వచ్చి దాంట్లో వాళ్ళ మత్స్యకారులందరూ వాళ్ళ బాధను చెప్పినట్టుగా కూడా ఉంది. రారా శివరాత్రి సుందర మా రాత మార్చి ఉద్ధరించరా అంటే ప్రేమ కథకు కూడా తగినట్టుగా ఆది పరాశక్తి నిన్ను కోరుకుందిరా, సృష్టిలోన మొదటి ప్రేమ కథే మీదిరా అని. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రేమ కథల్లో మొట్టమొదటి కథ ఇది. 3 నెలలు ఎక్కడో ఉండి సముద్రంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ ప్రేమ అలా కొనసాగించి మళ్ళీ వెళ్ళిపోయి, కనుక అది గొప్ప ప్రేమ కథే ఇది. ఆ సృష్టిలోని మొదటి ప్రేమ కథే మీదిరా అంటాం. మళ్ళీ ఆ అమ్మాయి కూడా ఆది ప్రేమిక నీకు పోలిక లేదు లేదిక జగాన అని అంటాం. ఇందులో ఒక ప్రయోగం ఉంది గురుగారు, డమరుకం దంచి కొట్టరా అని. డమ్ 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 మదరగొట్టు డమరుకాన్ని దంచి కొట్టు అమృతాన్ని పంచిపెట్టు తాండవేశ్వరా బం 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 మొదలు పెట్టు అష్టదిక్కులదిరేటట్టు గుండె వెండి కొండ అమృతాన్ని పంచిపెట్టు గుండె వెండి కొండ ఎట్టు కుండలేశ్వరా. గురుగారు డమరుకం చేతిలో ఉంటుంది కదా, ఎలా దంచి కొడతారు? ఇది డమరుకం డమరుకాన్ని దంచి కొట్టడం అంటే దంచి కొట్టాడు రా అని అంటారు. ఇప్పుడు ఎవడన్నా బాగా చేసాడు దంచి కొట్టాడనంటే ఏంటి చెప్పండి? అంటే దంచి కొట్టా అంటే అదరగొట్టేసాయి, దాంట్లో అర్థం అది. అంటే ఇప్పుడు ఉదాహరణకి వాడు ఎక్కడ ఉన్నాడు రా అని అంటే ఎక్కడో ఏడుస్తాడని, ఎక్కడ ఏడుస్తాడంటే ఇక్కడ ఏడుస్తాడని అంటే ఏంటి? కొత్తగా భాష నేర్చుకున్న వాడికి ఏడవటం అంటే ఏంటి? వాడు రోధిస్తున్నాడు, శోకంతో ఉన్నాడని కదా, క్రయింగ్ అని. మరి అట్టకుండా వాడు ఎక్కడ ఏడుస్తాడు రా పిలవండి అని అంటాడు. అంటే ఏడుస్తాడు ఉన్నాడు రా అని, ఎక్కడ ఉన్నాడు అక్కడ తగలడ్డాడు అంటాడు. తగలడ్డాడు అనే అర్థం వేరు, తగలడ్డాడు కూడా ఉన్నాడు అనే చెప్తుంది. అక్కడ చచ్చాడు, అక్కడ కోపం వచ్చింది అనుకోండి అక్కడ చచ్చాడు అని అంటాడు. సావలా వాడు అక్కడ ఉన్నాడు. కనుక ఈ పదాలన్నిటికీ కూడా పదం అనేది, అందుకనే మన వాళ్ళు ఎంత గొప్పగా దర్శించారంటే అవాంగ్మానస గోచరం అని చెప్పారండి మహర్షులు. అది మాటకి కానీ మనస్సుకి కానీ కనపడదు, అది దాంతో చెప్పలేరు మీరు ఏది చెప్పలేరు. ఆత్రేయ గారు మనసుండే చెవులుండే మనసుకే వినిపిస్తాదా ఇది అన్నాడు. ఏమిటా ఇది? అదే మనసు మోగదే గాని భాష ఉంటుంది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తాదా ఇది అని. మనసుకి చెవులు ఉండడం ఏంటి అనిపిస్తుంది. మనసుకి చెవులు ఉంటే పోని ఉన్నాయి పోని మన రూపం కదా. అవును, మనస్సు అనేది ఒక రూపం కదా. కనుక రూపం ఏర్పడినప్పుడు దానికి చెవి ఉంటుంది. కనుక ఇది వినిపిస్తుందా ఇది అన్నాడు. ఏమిటా ఇది? ఇది అంటే అదే మరి అదే నువ్వు అబ్బా అది ఇదే నువ్వు అబ్బా అని పాట ఉంది. ఏమిటది? అది వాళ్ళిద్దరికీ తెలుసు పాడుకునే వాళ్ళకి. అట్లా ప్రతి పదానికి కూడా ఉన్న అర్థం ఒకటైతే దాంట్లో లేని అర్థం కూడా వీళ్ళ ఆవేశాన్ని బట్టి, వీడున్న సన్నివేశాన్ని బట్టి, వీడి అనుభూతిని అది చెప్పేస్తుంది. అది ఎంత మీరు అనుభవించి ఉంటే ఆ అనుభూతిని ఇలా మీరు ప్రకటించి ఉంటారు ఈ పాటల్లో. అంటే ఇది కావచ్చు, మీరు నిజంగా అఘోరాల మీద రాసిన పాట. అఘోరాలని మీరు ఎప్పుడైనా దర్శించారా గురుగారు? మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో కానీ ఎప్పుడైనా అంటే కలవడం జరిగింది? అంటే లేదు, అఘోరాలను దర్శించలే కానీ అఘోరాలు లాంటి వాళ్ళని దర్శిస్తూనే అంతే కదా. అంటే అఘోరాల గురించి అసలు ప్రస్తావన ఎక్కడైనా ఉందా గురుగారు మన పురాణ కావ్యాల్లో కానీ? అంటే అఘోరాలు మానవుడికి సంబంధించిన ఒక తీవ్రస్థాయి భక్తి అని అనుకోవాలి, భక్తికి మించిన ఒక విధమైన శక్తిని. అటువంటిది మరి అఘోరాల తత్వం గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే అఘోరాల తీవ్రత తెలుసుకోవాలంటే అఘోరాలు అనేవి మనకి ఇటీవల అందరికీ తెలిసినటువంటివే తప్ప తీక్షణమైనటువంటి భక్తి అండి. అంతే, ఆ తీక్షణమైన తీవ్రమైనటువంటి భక్తి. ఇప్పుడు శివుడి చుట్టూ రాక్షస గణాలు ఉన్నాయి, పిశాచ గణాలు ఉన్నాయి, మునిగణాలు, మునులు ఋషులు ఋషిగణాలు ఉన్నాయి, అంటే పిశాచి గణాలు ఉన్నాయి, రాక్షస గణాలు ఉన్నాయి, ప్రమథ గణాలు ఉన్నాయి. వీళ్ళ ప్రమదుల్లోనే అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇట్లా ఎన్నో అసలు ఒకటి కాదు, అనేక ఈ జీవ సమూహంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి జీవలక్షణం ఉంటుంది. ఆ జీవలక్షణంలో ఉండే తీవ్రతలు, ఆ తీక్షణతలు అవి కూడా వాడి భక్తిలో ప్రతిబింబిస్తాయి. కనుక అటువంటి వాళ్ళందరూ ఒక చోట చేరితే వాళ్ళు అఘోరాలు. వాళ్ళు మనకి ఇక్కడ కూడా ఉంటారండి. అవును, మన దైనందిన జీవితంలో మనకి ఇక్కడ సమాజంలో కలిసి మాట్లాడుతున్నప్పుడు చాలా తీక్షణ స్వభావం ఉండే భక్తుడు ఉంటాడు ఒకడు. వాడు తీసుకొచ్చేసి ఏదో ఒక మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేసి ఏదో చేసేయాలని అంటాడు వాడు.
అది సాధ్యం కాదని సమస్త ప్రపంచానికి తెలుసు, వాడు మాత్రం అది సాధ్యం అవుతుందని నమ్ముతాడు వాడు. అవును, అది అది ఆ తీక్షణత అది. కనుక వాడికి అదే లక్షణం. గురుగారు, సినిమా ఏతర కావ్యాలు శివుడికి సంబంధించి తమరు తత్వాలు రాశారు ఎన్నో, వాటిలోని కొన్ని అనుభూతులు మాతో తప్పకుండా నేను శ్రీరామలింగేశ్వర శతకం రాశాను. మహానుభావులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆవిష్కరించారు. దాంట్లో మంచి పద్యాలు ఉన్నాయి శివుడి మీద రాసినవి. తప్పని చెప్పువారు కరవై తప్పన్నదే గొప్పయ్యి ఒప్పయి మెప్పయిపోయే ఆంగ్లమున ఏదో ఇంత మాటాడగా ముప్పవు నిప్పవు తప్పిదంచు ఇట నేను ముప్పొద్దులున్ రొప్పుచున్ చెప్పన్ అప్పక అప్ప దెప్పెదరురా శ్రీరామలింగేశ్వర. అబ్బా, ఇట్లా ఇవి రకరకాలుగా అది ఒక పరమాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కవిత్వం ప్రసారం అయిందండి. పరమేశ్వరుడి అనుగ్రహం. దాంట్లో నేను ఒక చివరిలో కూడా ఒక పద్యం రాశా. ఇదేమిటంటే, కరమందున్ గల చిల్లపెంకునై, చిల్లపెంకు తీసుకుని ఇలా దాన్ని ఇలా విసిరితే చెరువు మీద నీళ్ళల్లో అలా అలా కప్పగంతులు వేస్తూ వెడుతుంది కదా, నీళ్ళల్లో మునిగి తేలుతూ వెడుతూ ఉంటుంది. కరమందున్ గల చిల్లపెంకునై నా కర్తృత్వమే లేక శంకర నీవే విసరన్ రయంబునను లోకాంబోధిపై త్రుళ్ళుచున్ హరిచక్రంబు నటంచు పలికెదనురా అజ్ఞానినై ముంసకన్ స్థిర సుజ్ఞానము గూర్చి చేర్చు దరికిన్ శ్రీరామలింగేశ్వర. అంటే నేను నీ చేతిలో ఉన్న ఒక చిల్లపెంకుని నేను. దీన్ని ఏం చేశాడంటే శివుడు విలాసంగా ఆయన ఒకసారి అలా ఈ లోకం అనే సముద్రం మీద ఇలా విసిరాడు. విసిరినప్పుడు విసిరిన వాడి బాహుబలం, వాడు విసరటంలో ఉండేటువంటి చాకచక్యం, నైపుణ్యం, దానివల్ల అది ఆ ఉపరితలం మీద తేలుతూ మునుగుతూ మళ్ళీ తేలుతూ మునుగుతూ వెడుతోంది. అది వెడుతున్నప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. చూసావా, ఆ తీరంలో ఉన్నటువంటి రాళ్ళు అవన్నీ ఉన్నాయి చూసా, అవన్నీ బండలు, అవంతే అక్కడ పడి ఉంటాయి, అవంతే వాటి జన్మ అంతే. నేను విష్ణు చక్రంలాగా ఈ నీళ్లల్లో రాయేస్తే మునుగుతుంది, కానీ నేను మునుగుతున్నానా? నేను మునగట్లా. నేను మునిగి మళ్ళీ అలా పైకి తేలుతున్నా. అయిపోయింది, మునిగిపోయింది అని అనుకుంటే పైకి కనిపిస్తున్నా, వాళ్ళ అలా అలా వెళ్తున్నా. నేను హరిచక్రాన్ని విష్ణు చక్రాన్ని అని అంటుంది అది. ఇట్లా అంటున్నప్పుడు ఏమవుతుందనంటే, ఇలా ఇది అనుకుంటున్నప్పుడే ఈ వేసిన వాడి యొక్క శక్తిని బట్టి అది అలా 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 దాని శక్తి తగ్గిపోయి వేగం తగ్గినప్పుడు అది మునిగిపోతుంది. కనుక ఆ అనుగ్రహం యొక్క ప్రసార వేగం తగ్గిందనుకోండి, మనం కూడా మునిగిపోతాం. కనుక అజ్ఞానినై హరిచక్రంబు నటంచు పలికెదనురా అజ్ఞానినై. కనుక ఈ అజ్ఞానంలో నన్ను మళ్ళీ ముంచకుండా ఈ లోకం అనే సముద్రంలో ఇట్లాగే విన్యాసాలు చేస్తూ వెళ్ళేలాగా స్థిర సుజ్ఞానము గూర్చి నేను ఇలా తేలటం మునగటం ఈ విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరచటంలో వెనకాల పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహము, ఆయన శక్తి ఇది, నాది కాదు అనేటువంటి ఆ స్థిర సుజ్ఞానము గూర్చి చేర్చు దరికిన్. అలా ఈ లోక సముద్రాన్ని దాటి ఆ చివరికి కూడా దాకా వెళ్ళేటట్టుగా ఈ విన్యాసాలు చేస్తూ నన్ను అనుగ్రహించు. గురుగారు, ఇది మీ తలంపు వచ్చినప్పుడు మీకు ఆ చివరన ఏముంది? ఏది? ఆ ఒడ్డున ఏముంది? ఆ ఒడ్డున ఏమున్నది అని అంటే, ఈ జీవితం సమాప్తం అవ్వటమే ఆ ఒడ్డు. ఇదే భవసాగరం. అంటే మోక్షం మీరు అనేది మోక్షం అని కూడా కాదు, మోక్షమో లేకపోతే మరుజన్మో, దాని గురించి మీరెందుకు అసలు ఆలోచించటం? ఈ భవసాగరం అంటే ఏది? బతికున్న వాడికే చెప్పింది. భవము అంటే పుట్టుక. ఈ పుట్టుక చివరి వరకు భవసాగరం, పోయిన తర్వాత కదా వాడికి, పోయిన వాడికి భవసాగరం ఏముంది ఇంకా? అవును, అంతే. కనుక అంతవరకే మనం మాట్లాడాలి. నేను అది రాశా గురుగారు. శివోహం అన్న స్థితికి ఓ పద్యం. అల్పాల్పం బగువానికై తిరుగున ఆరాటమున్ మాన్పి, అల్పమైనది కూడా కాదు, నేను తిరిగి ఆరాటపడేది. అల్పాల్పం బగువానికై తిరుగున ఆరాటమున్ మాన్పి పెన్ మల్పున్ త్రిప్పి శివోహమన్న స్థితిలో మన్నించి నన్నుంచరా. కల్పాంతంబులు ధ్యాన శిల్పముగా నీ కారుణ్య దృష్టిన్ జగత్శిల్పి నన్నిక చక్కరా సొగసుగా శ్రీరామలింగేశ్వర. నేను ఒక ధ్యాన శిల్పంలాగా ఉండేలాగా నన్ను చెక్కు. అది ఎప్పటి వరకు ఈ శిల్పం? కల్పాంతంబులు, ఏదో అల్పాల్పంగా ఏదో ఈ పేరు వస్తుంది, ఏదో ఇది వస్తుంది, ఇది వస్తుందని ఈ జన్మ ఏదో 25 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఇవి కాదు. అల్పాల్పం బగువానికై తిరుగు నా ఆరాటమున్ మాన్పి పెన్ మల్పున్ త్రిప్పి శివోహమన్న స్థితిలో మన్నించి నన్నుంచరా.
కల్పాంతంబులు ధ్యాన శిల్పముగా నీ కారుణ్య దృష్టిని, సౌందర్య దృష్టితో శిల్పి చెక్కుతాడు, నువ్వు నీ కరుణా దృష్టితో నన్ను చెక్కు. నీ కారుణ్య దృష్టిని జగత్శిల్పి నన్నిక చెక్కరా సొగసుగా శ్రీరామలింగేశ్వర. ఆహా, ఎంత గొప్పగా సరళంగా ఉంది. అయితే శివుడు చెక్కిన ఆ జీవి స్థితి ఎలా ఉంటుంది అంటే ధ్యానంలో, శివధ్యానంలో ఉండడమే కాకుండా నాహం కర్త అని తెలుసుకోవడమా, లేక అంటే తాత్వికంగా మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నప్పుడు పరమానంద స్థితిలో ఉంటారండి. నన్ను నేను పరిశీలించుకోవటం కాదు, ఏ జీవి అయినా సరే, ముఖ్యంగా మానవుడు, బుద్ధిజీవి అయినటువంటి మానవుడికి మిగతా జీవులకి ఉన్న తేడా అది. అవును, తానేమిటి అనేది, ఏమి కావాలి తనకి అనేది ఆలోచనలు పక్కన పెట్టేసి తనకి భగవంతుడు ఇచ్చింది ఏమిటి, తాను ఏమి చేయాలి దీంతో. ఇప్పుడు ఒక మామిడి టెంక్ ఉంది, అది ఒక మొలకెత్తింది, మొలకెత్తిన తర్వాత దానికి జ్ఞానం ఇచ్చాడు అనుకోండి భగవంతుడు, అది ఏమిటి, అది ఏం చేస్తుంది, సపోటాలు కాస్తుందే, పక్కన సపోటా చెట్టు విరగబూస్తుంది, నేను కూడా సపోటాలు కాయాలి, ఈ పక్కన జామ చెట్టు ఉంది అవి కూడా కాయాలి, సీతాఫలం కాయాలి నా ఒక కొమ్మ అని అనుకోవట్లేదు. అది దాని లక్షణాన్ని, జీవ లక్షణాన్ని బట్టి భూసారాన్ని గ్రహించి మామిడి పళ్ళు ఇస్తుంది అది. అవును, అంతేగా. మామిడి పళ్ళలో కూడా అది బంగినపల్లి అయితే అది రసం ఇవ్వలేదు, మళ్ళీ అవ్వలేదు. అవును, అంతేగా. చిన్న రసం అయితే అది పెద్ద రసం ఇవ్వలేదు, లేదా చెరుకు రసం ఇవ్వలేదు. కనుక దానికి ఒక జీవలక్షణం ఉంటుంది. ఆ పరమ సూక్ష్మంగా మన బుద్ధితో, వివేకంతో మన జన్మకి భగవంతుడు ఇచ్చింది ఏమిటి, మనం ఏం చేయగలం, అది తెలుసు, మనం ఏం చేయగలం, దాని మాత్రమే చేస్తే తప్పకుండా ఈ ప్రకృతి శక్తులన్నీ వాడిని ఆవహించి అది మాత్రం బాగా చేసేటట్టుగా చేస్తాయి. మామిడి టెంకకి ఏం చేస్తుంది ప్రకృతి, భూసారం అంతా వేప చెట్టు పక్కనే గ్రహిస్తుంది, అది వేపకాయ ఇస్తుంది, మరి ఇదేమో మామిడి పండు తీయని కాయ ఇస్తుంది. ఎందుకని, దీని లక్షణం. అలాగే మన జీవ లక్షణాన్ని బట్టి మనం ఏది చేయగలమో అది ప్రకృతి మనకి సరఫరా చేసేస్తుంది. అలా కాకుండా అదనంగా భ్రమలో పడి, అదే మోహభ్రాంతి, మోహంలో పడి భ్రాంతితో నాకు అది కావాలి, ఇది బాగుంది, అరే ఇది బాగుంది, ఇది బాగుంది, నేను కూడా గులాబీ పూలాగా పుయ్యాలి అని మామిడి చెట్టు అనుకుంటే, అందుకని అది ధర్మంలో వాళ్ళు ఉండాలి. అది అంటే మీరేమిటనేది తెలుసుకోవాలి, అదే దాన్నే తానేమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. అదే అందుకని తత్వచింతన, వేదాంత శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి భారతదేశంలో కర్మ సిద్ధాంతము, వేదాంత శాస్త్రము ఇది ప్రధానం అనమాట. ప్రతివాడు ప్రతిదీ కావాలనుకుంటాడు, ప్రతిదీ కావాలనుకుంటే అది పొందలేడు. నువ్వు ఏమిటో తెలుసుకోవడమే ఒక నీ సామర్థ్యం ఏమిటి, నీ సామర్థ్యం ఏమిటి అది తెలుసుకుని అది చెయ్యి, దాంట్లో నువ్వు పరాకాష్ఠకి వెళ్ళిపోతావు. అంతేగా, నీ సామర్థ్యం అది నువ్వు తెలుసుకోలేవు, అందుకనే గురువుని ఆశ్రయించాలి, లేకపోతే గురువు అక్కర్లా. చూడండి తమాషా, భారతదేశంలో గురువు యొక్క గొప్పదనం ఎందుకు, సద్గురువో జగద్గురువో ఎవరో ఒక గురువు కావాలి నీకు. ఆ గురువు తన అనుభవంతో, తన శాస్త్రజ్ఞానంతో మిమ్మల్ని పరిశీలించి వీడు దీనికి పనికొస్తాడు అని చెప్పి నాయనా ఇది చెయ్యి అంటాడు. అక్కడి నుంచి వాడికి తెలియదు, ఆ గురువాక్యాన్ని శిరసావహించి చేయటం వలన తాను బాగా చేయగలుగుతూ ఉంటాడు ఆ పని. అప్పుడు వాడికి తెలుస్తుంది, ఇదే బాగా చేయగలిగేవాడిని నేను, ఇంకోటి అనుకున్నా కూడా నేను చేయలేకపోయేవాడిని, మా గురువుగారు నన్ను సరైన దారిలో పెట్టాడని ఆ కృతజ్ఞతతో మా గురువుగారు అని చెప్పుకుంటాడు. లేకపోతే ఒక మనిషి ఇంకోటి గురించి, ఇంకోటి గొప్పతనం గురించి చెప్పాల్సిన అవసరం ఏంటండి. అవును, ఏదో పెద్ద ఆయన కాసేపు వెళ్ళేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, కాసేపు మంచి మాటలు చెప్పేవాడు అంటారు తప్ప ఆయన నన్ను తీర్చిదిద్దడం ప్రత్యేకించి వాడిని చెక్కడు, ఒక మాట చెబుతాడు, ఆ మాట పట్టుకుని వాడు అది చేసేసి మా గురువుగారు అని భావిస్తాడు. జీవితానికి GPS. అంటే గురువు ఇక్కడే భారతదేశంలో గొప్పవాడు అయ్యాడండి. అట్లాగే ఇంత వేదాంత శాస్త్రం పుట్టి ఇది ఇంతగా అభివృద్ధి చెందటానికి కూడా కారణం నిన్ను నువ్వు తెలుసుకో, తానైన తత్వం మెరిగి తానేమిటనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి బొమ్మలు వేస్తే బాపు గారిలాగా గొప్పగా ఉంటుంది కదండి. ఇప్పుడు నేను బొమ్మలు వేస్తానని పిలిస్తే నా వల్ల అవుతుంది అది. మహా అయితే నిచ్చిన బొమ్మ వేయగలం మన జీవితం అంతా గట్టిగా కుట్టిన 2 నిలువు గీతలను 4 అడ్డగీతలు వేసి. బాపు గారిలో బొమ్మ వేస్తామా? మంగళంపల్లి బాలమురళి గారు బ్రహ్మాండంగా పాడతాడు, లేకపోతే ఇంకో ఆయన బ్రహ్మాండంగా వైలిన్ వాయిస్తే మ్యాండిలిన్ శ్రీనివాస మ్యాండిలిన్ పట్టుకుని ఇప్పుడు అది విని మహా ఊగిపోతుంది, నేను కూడా మ్యాండిలిన్ నేర్చుకోవాలని అంటే మనకు వస్తుందే ప్రావీణ్యం. మనకి ఏది ఇచ్చాడనేది తెలుసుకోవాలి, అది విద్య. అందుకని అటువంటి విద్యని నేర్పేటువంటి వాళ్ళు గురువులు. అందుకనే వేమన కూడా కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్రపాఠములను చదివి చెప్ప. నీకు వచ్చిన శాస్త్రం అంతా నువ్వు చెప్తే వీడికి బోధట్ట అవుతుంది, ఊరికినే నీ శాస్త్రజ్ఞానాన్ని ప్రకటించినట్టు. ప్రవచనకారులు వీళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిందండి, తెలుసుకోవాల్సింది. వేమన శివాట్లు పెట్టాడు, కారు గురులు కాగుడింతము చెప్ప, శాస్త్రపాఠములను చదివి చెప్ప. అది చదవటం, ఇక్కడ చెప్పటం. అందరూ ఆశ్చర్యపోతుంటారు, వీడికి ఏమీ ప్రయోజనం లేదు దానివల్ల. ముక్తిదారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ. ముక్తి అంటే ఏమిటి? చచ్చిన తర్వాత వచ్చేది కాదు, బతికుండగా ఇచ్చేది.
బతికుండగా తెచ్చుకోవాల్సింది ముక్తి అంటే బంధం నుంచి విముక్తి. ప్రతిదీ కావాలనుకుంటాడు, అదంతా బంధమే, అది రాదు. కనుక దాంట్లోనే కొంత దిగుతాడు, అది పట్టుకుని ఉంటుంది, దాన్ని వదిలించుకోవాలి, అది ముక్తి. ఆ ముక్తి దారి చూపు మూలము గురుడురా అన్నాడు. అందుకనే త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా. అది ఆదిగురు పరమశివుడు. ఆదిగురు పరమశివుడే. గురువుగారు, శ్రీరామరాజ్యంలో మీరు ప్రస్తావించారు కాబట్టి గాలి నీరు ఆ సందర్భం చెప్పరా? అది అంటే అది ఎలా స్ఫురించింది? అది అది అదే భగవంతుడు అనుగ్రహం, రామానుగ్రహం. అది శ్రీరామరాజ్యంలో ఇప్పుడు మీకు లవకుశ పాట ఉంది కదా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు అని. ఆ పాటలో ఆ పల్లవి కానీ ఇంకో చరణం కానీ ఏ సాంఘిక చిత్రంలో ఉన్నా సరే దాన్ని పెట్టుకోవచ్చండి. అవును, అది లవకుశకి మాత్రమే పనికొచ్చే పాట కాదు. అవును, అవునా? అవును. పైగా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అని అంటే మీకు చెబుతున్నా, తర్కబద్ధంగా ఆ పాటను మనం విమర్శించట్లా. ఎవరు రాముడు ఊహించాడుగా పంపించేస్తున్నానని, లక్ష్మణుడికి తెలుసు కదా పంపించేస్తున్నానని. ఇప్పుడు ఆ రాముడు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు పాట, లక్ష్మణుడి పాయింట్ ఆఫ్ వ్యూలోనూ కాదు, సీత పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎట్ట అవుతుంది నిజానికి? సీత ఆనందిస్తోంది, అడవిలోకి తీసుకెళ్ళి నేను చూడాలనుకున్నాను, లక్ష్మణుడిని తీసుకెళ్ళి చూపిస్తారా అని అంటే నన్ను తీసుకొచ్చాడు అనుకుంటోంది. అవును, ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రేక్షకులు బాధపడుతున్నారని, అయ్యో సీతమ్మ వారు ఇలా అయిపోయారు అంతే మనం అన్వయించుకోవచ్చు. అంతేగా? అంతే కదా. ఈ పాట అట్ట కాదు. రాముడు ఆజ్ఞాపించాడు, లక్ష్మణుడు తీసుకెళ్తున్నాడు. దీంట్లో నాకు ఇచ్చిన ట్యూన్ కూడా పాపం అప్పుడు వాళ్ళు రాసింది ట్యూన్ చేశారండి. అక్కడ కవికి స్వేచ్ఛ ఉంది, సముద్రాల గారికి. ఇక్కడ నాకు పైగా మీరు బాగా సంగీతం తెలిసిన వాళ్ళు కనుక మీకు తెలుస్తుంది. తాని 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 మ్యూజిక్ తీసేస్తే ఇలాగే ఉంటుందండి, పెద్ద టెంపోతో కూడా ఉండదు అది. తాని 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 నాని తనని, ఇదండి ట్యూను. దీంట్లో అంత భావం చెప్పాలి. అవును, అది కేవలం రామానుగ్రహం, సీతా అమ్మవారు వాళ్ళ అనుగ్రహం తప్ప నేను అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆలోచిస్తే. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు అంతా ఏమైనారు రారు, భలే భలే. సెలయే కొండ కోన అడవి సెలయేరు సరయూ నది రారేమిటిని ఏమైనారు, రారే మునులు జనులు ఏమైరి వేదాంతులు అడగండి న్యాయం ఇదేనా, నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు. ఇవన్నీ కూడా రామా వద్దనలేరా ఒకరు అవుతుంది, రామా వద్దనలేరా ఒకరు అని. బాపు గారు, నేను ఈ పాట బాలుగారు పాడినప్పుడు లేను, తర్వాత వెళ్ళినప్పుడు బాపు గారు బాలుగారు పాడారండి, చాలా గొప్పగా పాడారు అని ఆయన రామా అన్నారండి. రామా అన్నారంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన రామా వద్దనలేరా అనేది ఆయన గొప్పగా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. రామా వద్దనలేరా అని ఆయన ఆర్తిగా అన్నారు, రామా అన్నారండి ఎంత గొప్పగా అన్నారు అని. అది దీంట్లో అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే ఆ ప్రారంభమే అసలు తమాషాగా వచ్చిందండి. అక్కడతో అయిపోకుండా అంటే ఆ లంకలో ఆవిడ అగ్ని పరీక్ష చేసింది, ఆవిడ మళ్ళీ వచ్చింది, కాపురం చేసింది, హాయిగా ఉంది, ఈ గోలంతా లేకుండా అక్కడితో అయిపోకుండా మళ్ళీ ఎంత చక్కని ఇది పడింది. అక్కడితో అయిపోకుండా ఇక్కడ ఇల్లాలే రక్కసి విధికి చిక్కిందా, అక్కడ రక్కసులు ఉన్నారు, ఇక్కడ విధే రక్కసి అయింది. రక్కసి విధికి చిక్కిందా ఈ లెక్కన దైవం ఉందా, విధినైనా కానీ ఎదిరించేవాడే విధి లేక నేడు విలపించినాడు
ఏడేడు లోకాలకే సోకేను ఈ శోకం గాలి. సహనంతో సూర్యుని వంశం వెలిగించిన ఇల్లాలే చీకటి చెరలో చిక్కిందా అని చాలా ఎంత గొప్ప ప్రయోగం అది అసలు. ఎంత మీకు భగవద్ అనుగ్రహంతో పాటు పరిసరాలు, లోకంలో ఉండే ఆ నాడి కూడా, అంటే మనసులో ఏమవుతోందో ఎలాంటి దాని మీదకు చాలా సూక్ష్మ జ్ఞానం ఉన్నట్టు అనిపిస్తుంది గురుగారు. ఈ సూక్ష్మ జ్ఞానాలు ఏమి పనిచేయవు నాకు తెలిసి. సూక్ష్మ జ్ఞానం నాకు ఎన్నో విషయాల్లో ఉన్నది. ఇదంతా దైవానుగ్రహంతోనే ఇవన్నీ పనిచేస్తాయి. అస్సలు సూక్ష్మ జ్ఞానం అనేది లేకపోయినా వస్తుందండి దైవానుగ్రహంతో. నేను చాలా దీనికోసం ఒక ఉపాసనలాగా చేసే నేను 38 రోజులు మొత్తం పాటలు రాయటం, రికార్డింగ్ చేయటం వరకు ఒక మండల దీక్షలో మొత్తం పాటలు అయిపోయినాయి. అది అట్లాగే ఈ దేవుడి పాటలు రాసేటప్పుడు సహజంగా మౌన దీక్ష, ఉపవాసం ఉంటా అంటే చెబుతున్నా. అవునా? ఒకసారి ఇక్కడ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ అని ఒక పాట రాసే యాదగిరి గుట్ట మీద. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ ఎలే జ్వాలా నరసింహ నీవే శరణమయ ఓ యాదగిరి నరసింహ అని చాలా పెద్ద ఇట్టది యాదగిరి గుట్టలో మారుమోగుతూ ఉంటుంది. ఆ పాట త్రినేత్రం అనే సినిమాలో రాయాలి. కోడి రామకృష్ణ గారు, నేను, ప్రొడ్యూసరు, వందే మాతరం సినిమాస్ ఆయన మ్యూజిక్ డైరెక్టరు, అందరూ జయలలిత ఫిలిం సిటీలో స్టూడియోలో కూర్చున్నాం. కూర్చుంటే రాయాలి మ్యూజిక్ సిట్టింగ్స్. నేను అన్నాను, రేపు నన్ను వదిలేసేయండి, రేపు నేను మౌనవ్రతం, ఏకాదశి వచ్చింది మంగళవారం, నేను రేపు రాసి ఎల్లుండి చెప్తానండి అంటే, సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడే అయితే మేము రాము, సిట్టింగ్స్ వేరే మీరు రాసుకోండి అని నాకు పళ్ళు, తేనె అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. నేను ఆ ఉపవాసం ఉండి మౌనవ్రతంలో ఏకాదశి నాటి రాసి పాట అది శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. అది మనం ఏది చేశామో దాని ప్రభావం దాని మీద తప్పకుండా ప్రసరిస్తుంది. నిజంగా ఎంత భగవంతుడి ఎంత అనుగ్రహం మీ పైన ఉండి తద్వారా అందరికీ ఈ ఎంతో శ్రావ్యమైన కావ్యాలు వినిపిస్తూ వచ్చారు గురుగారు. అయితే శివరాత్రి రోజు మీరేం చేస్తారో మాతో పంచుకోగలుగుతారా? ఏమీ చేయండి. నాకు ప్రతిరోజు శివరాత్రి, ప్రతిరోజు శ్రీరామనవమి, ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు ఉగాది. అంటే ఏంటంటే నేను తెలుసుకుంది అంటే ఇప్పుడు ఇంత వయసు వచ్చి ఇది ఇంతకుముందు నేను చెప్పలేను కూడా ఇంతకుముందు. ఎందుకంటే ఒక పరిణతి వస్తూ ఉంటుంది కదా ఎప్పటికప్పుడు. నేను గమనించిన దాన్ని బట్టి చూస్తే ఈ వేదాంతం ఇదంతా కూడా చాలా అత్యవసరం అండి ఈ జాతికి. ఇదే లేకపోతే మనిషి అసంతృప్తిగా చనిపోతాడు. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఏ రంగంలో ఎంత సంపాదించినా కూడా వాడు నిష్క్రియుడుగా ఏదో పుట్టాం బతికం చచ్చిపోయాం ఉన్నట్టుగా ఉంటాడు. వేదాంత శాస్త్రము, ఆధ్యాత్మికత అనేది పరమ సంతృప్తిని కలిగించడానికి ఒక పెద్ద ప్రబల కారణం అవుతుంది అది. అందుకని ఈ వేదాంత శాస్త్రం ఇలా బతికుంది. అది ఆయన అవసరం అది ఉంది. లేకపోతే అందరూ కూడా అసంతృప్త జీవులు అయిపోతారండి సమాజంలో. అది నన్ను ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలనే ఉన్నాయి చూసారా, వీటి మీద మహానుభావులు మహర్షులు రాసినవి, ఒక శంకరాచార్యులు వారు, ఒక రామానుజాచార్యులు వారు, ఇట్లా మహాత్ములు రాసినటువంటి ఒక యోగ వాసిష్టం, ఒక భగవద్గీత, ఇవన్నీ కూడా అంత పరమాద్భుతమైన శతక సాహిత్యం, ఇవన్నీ కూడా నన్ను బాగా నన్ను మదించాయి. ఆ భావాలన్నీ కూడా నా మనస్సుని, నా హృదయాన్ని మదించి ఒక స్థిరత్వాన్ని కలిగించాయి. దాంట్లో 2 పద్యాలు చెప్తాను. ఇవాళ ఈ శివరాత్రి పూట ప్రజలకి, చాలా భక్తులకి, ఆర్తులకి శక్తినిచ్చేవి, అందరూ తెలుసుకోవాల్సినటువంటివి, నన్ను బాగా ప్రేరేపణ కలిగించేవి, నాకు స్ఫూర్తినిచ్చేటువంటి పద్యాలు ఇవి. వడ్డాది సుబ్బరాయ కవి అని, వసురాయ కవి అంటారు ఆయన్ని. చాలా గొప్ప మహాకవి అయిన, రాజమండ్రిలో ఉండేవారు ఆయన, కిందటి శతాబ్దంలో. ఆయన భక్త చింతామణి శతకం రాశారు. దాంట్లో 2 పద్యాలు చాలా గొప్పగా ఉంటాయి నాకు. ఏంటంటే, ధనికుండార్జన రక్షణ వ్యయములన్ దైన్యంబునన్ పేదయున్ జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా శాంతంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరుకునే నీ పాదంబులే గొల్తు వానిని జీతంబుగా నాకీ గదవే తండ్రి భక్త చింతామణి అన్నాడు. ధనికుడు ఆర్జన రక్షణ వ్యయం బాగా సంపాదించటం, ఇంకా 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 సంపాదించాలి, అదొక పిచ్చండి.
కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీశ్రీ. అట్లాగే ధన సంపాదన ఒక దాహం. ఆ పిచ్చి పెట్టినవాడికి అది పిచ్చి, ఇది పిచ్చి, వాడికి సంగీతం పిచ్చి. అట్లా సంపాదించడం దాంట్లో దాన్ని రక్షించుకోవాలి. ఒక పక్కన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఒక పక్కన బంధువులు, ఒక పక్కన చుట్టూ ఉన్నటువంటి స్టాఫు, తన కింద పనిచేసే వాళ్ళు అందరికీ ఎక్కడికక్కడ అవకాశాలు ఉంటాయి కదా. ఎవడూ తినకూడదు, తనే అనుభవించాలి, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి. అది అదొక పెద్ద తలకాయ నొప్పి, భారం. అవును. సంపాదించడం చాలా కష్టం, దాన్ని రక్షించుకోవడం ఇంకా కష్టం, దాన్ని పెంచుకోవడం కూడా ఇంకో తలకాయ నొప్పి. వీటితో పాటు వ్యయం. ఎందుకంటే వీడికి బోల్డంత అనుభవం ఉంటుంది, వ్యాపారం చేశాడు కదా. వాడు ఒక రేటు చెప్పాడు అనుకోండి ఒక వస్తువుకి, అది అంత ఉండదు, ఎంత ఉంటుంది అని చెప్పి బేరం ఆడటం మొదలెడతాడు. పోన్లే, నేను ఇంత వ్యాపారం చేశాను, నేను సంపాదించుకున్నాను ఇన్ని లాభాలతో, వాడు కూడా లాభం పొందని అని అనుకోడు, ఏడవని అనుకుంటాడు మనసులో. అంటే మానవ స్వభావం. అంటే దానికి అంత విలువ లేదు అని తనకు తెలుసు, తన జ్ఞానం వల్ల. అలా ధనికుడు ఆర్జన, రక్షణ, వ్యయం, సంపాదించటము, రక్షించుకోవటం, ఖర్చు పెట్టడంలో వీడు బాధపడుతున్నట్ట. ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములను దైన్యంబునన్ పేదయున్. పేదవాడికేమో దీనత్వంతో అసలు ఎట్టా సంపాదించాలి, నెలకొచ్చేప్పటికి ఈ కుటుంబాన్ని పోషించడానికి కావాల్సిన డబ్బులు ఎట్టా సంపాదించాలి అదే తెలియదు వీడికి. దాంతో వీడికి దీనంగా ఉంటాడు. వీడు దైన్యంబునన్ పేదయున్. జనులిట్లందరూ దుఃఖమెల్లగొనగా. జనమందరూ కూడా ఇట్లా దుఃఖపడుతున్నారు. వాడు సంపాదిస్తూ దుఃఖపడుతున్నాడు, సంపాదించలేక చేతకాకి వీడు దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు శాంతంబు ఆనందము పనిలేకిక్కడ నిన్ను చేరుకునే. శాంతము, ఆనందం అనే పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని ఎవడు పట్టించుకోవట్లా. పట్టించుకుంటే అవి శాంతస్వరూపుడు, ఆనంద స్వరూపుడు కనుక పరమేశ్వరుడు చేరుకున్నాయి అవి. ఇప్పుడు మన పట్టించుకోకపోతే మనం మాత్రం ఉంటాం ఒక చోట, ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ఎవడు పట్టించుకోలేదండి, నేను వచ్చాను వెంటనే ఏదో 2 నిమిషాలు ఉన్నాను, ఎవడు పట్టించుకోలేదు అక్కడ అని అనుకుంటాం కదా. అట్లాగే మరి శాంతము, ఆనందం వీళ్ళందరూ తను పట్టించుకుంటారు. వీళ్ళందరూ తమకు విలువ ఉంది అని అనుకున్నాయి ఈ సమాజంలో, ఎవడు పట్టించుకోకపోతే. అందుకని అవి పరమేశ్వరుని చేరుకున్నాయి. ఎందుకని ఆయన శాంతస్వరూపుడు, ఆయన ఆనంద స్వరూపుడు, ఆయనకి తెలుసు. అందుకని వెళ్ళిపోతే నీ పాదంబులే గొల్తు, నేను నీ పాదసేవ చేస్తానయ్యా. మరి సేవ చేసిన వాడికి జీతం ఇవ్వాలి కదా, వాణిని జీతంబుగా నాకు ఈ కదవే, ఆ శాంతిని, ఆనందాన్ని నాకు జీతంగా ఇవ్వయ్యా అన్నాడు. ఎంత చమత్కారంగా చెప్పాడు. కవి పద్యం ఎందుకు చదవాలంటే సామాన్యులు ఎందుకు, కవి చూసే దృష్టి వేరు. అక్కడ శాంతి లేదు, మనశ్శాంతి లేదు, ఏమి ఆనందం, ఏ బొంద, ఏ సంతోషం లేదు, ఏమి బతుకొని అంటల్లా వాడు గమనించాడు. వాడు శాంతి, ఆనందం అనే ఉన్నాయి. వేదాంత శాస్త్రం ఏం చెబుతుంది, నువ్వు శాంతస్వరూపుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి, జీవుడు పరమశాంతి నీలోనే ఉంది, పరమానంద స్వరూపుడివి నువ్వు అని చెబుతుంది. కానీ అది వాడు పట్టించుకోవట్లే, పైసా ఖర్చు లేదు. అవును, అది పట్టించుకోకుండా అది మిగతావన్నీ పట్టించుకోవటం వలన వీడికి అశాంతి, ఈ ఆనందం లేకపోవటము, బాధ, దుఃఖము, ఇవి నిరాశలు కలుగుతున్నాయి. కనుక ఇది గమనించిన కవి దీన్ని చమత్కారంగా ఇట్లా చెప్పాడు. శాంతి, ఆనందం పట్టించుకోకపోతే నిన్ను చేరుకున్నాయి, నిన్ను కొలుస్తాను రా నేను, ఆ రెండింటిని నాకు జీతంగా ఇవ్వు అన్నాడు. కనుక పరమేశ్వరుడికి అనుసంధానం అయినప్పుడు తప్పకుండా అవి ప్రసారం అవుతాయి, ఆ శాంతి, ఆనందం. వాడు ఎక్కడున్నాడు అని అంటే లోపల తనలో ఉన్నాడు. కనుక తనలో తాను చూసుకుంటూ తాను ఏమిటి, ఈ జీవి లక్షణం ఏమిటి, ఇది ఎంత చేయగలదు, ఏం చేయగలదు, అంత మాత్రం చేస్తుంటే వాడికి వెంటనే అక్కడి నుంచి ఆ శాంతి, ఆనందం అది ప్రసారం అవటం మొదలవుతుంది తనలో తనకి. అది గొప్ప పద్యం నాకు తెలిసి. చాలా గొప్పగా ఉంది, చాలా చక్కటి సందేశం గురువుగారు. ఎవరికి వాళ్ళు ఇవాళ అవలోకనం చేసుకోవడానికి, శివుడిని శివతత్వం అంటేనే అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అని ఆంగ్లంలో అంటాం, దానికి తెలుగు పదాలు తమరే చెప్పాలి. కానీ ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపద కూడా. అవును, అది గుర్తు చేసినందుకు మాకు చాలా మహదానందంగా ఉంది గురువుగారు. ఇంకో పద్యం ఏంటంటే ఇది చాలా కీలకం అండి. అది థియరీ లాంటిది. ఏది నేను మొట్టమొదటి చెప్పిన పద్యం సిద్ధాంతం, ఇది క్రియాశీలకమైనటువంటిది, అంటే ప్రాక్టికాలిటీ దీంట్లో ఉంటుంది. ధనముల్, ధాన్యములు, ఇండ్లు, వాకిళ్ళు, కాంతల్, సంతతుల్, వస్తు వాహనముల్, తోటలు, దొడ్లు, భూములు, సమస్త ఐశ్వర్యములు కూడా. ఇంకేమైనా చెప్పలేదేమో అని, డైమండ్స్ ఇంకా అవి ఉంటాయి కదా, స్విస్ బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ చెప్పలేనివి చెప్పినవి చెప్పగలిగిన సమస్త ఐశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేక హానికరముల్, వ్యర్థంబులున్, దుఃఖవర్ధనముల్ కాన దీవన లొసంగు మనంతా భక్త చింతామణి అన్నాడు. మీరు చూసుకోండి, సమాజంలో
ప్రధానమైనటువంటి రంగాలు సినిమా పరిశ్రమ, రాజకీయ రంగము, ఇవన్నీ చూసుకుంటాం మనం. దీంట్లో చూసుకోండి, ఒక్కొక్కళ్ళకి జరిగిన అనుభవాలు మనం ఒక 60-70 ఏళ్లలో జరిగినవి దేశంలో అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో, రాజకీయ రంగంలో, అన్ని రాష్ట్రాల్లో, దేశంలో జరిగినవి చూస్తే ఎవరికి ఏది తక్కువ ఉందండి? ఈ మహానాయకులకి. వాళ్ళకి అవే హాని చేసి, ధనములు, ధాన్యములు, ఇండ్లు, వాకిళ్ళు, తోటలు, చూడండి, ధనములు, ధాన్యములు, ఇండ్లు, వాకిళ్ళు, కాంతల్, సంతతుల్, వస్తువులతో ప్రమాదం, వాహనములతో ప్రమాదం, తోటలు, దొడ్లు, భూములు, ఇంకా చెప్పలేని సమస్త ఐశ్వర్యములు కూడా నీ అనుకూలత్వము లేని ఎప్పుడు. వాడి అనుకూలత్వం ఉండాలట చూడండి. అవును, నీ అనుకూలత్వం లేక హానికరములు, ఇవే హానికరాలటండి. ఈ ధనం, ఈ సంతానం, ఈ కాంతలు, ఈ వస్తువులు, వాహనాలు హానికరములు, వ్యర్థంబులు, పనికిమాలినవైపోతాయి. అంత ఉండి కూడా ఏం పనికిరావు. పైగా దుఃఖవర్ధనముల్, ఇవి దుఃఖాన్ని వర్ధిల్ల చేసేవి అవుతాయి. ఇవే దుఃఖవర్ధనముల్. కనుక వసంగు దీవెనలు అనంత అని ఎందుకు ప్రయోగించాడు అక్కడ? ఇవన్నీ కూడా అనంతమైన కష్టాలు. ఇవన్నీ వీటిని తప్పించగలిగిన వాడు అనంతేశ్వరుడు వాడే. కావున వసంగు దీవెనలు వసంగు అనంత భక్త చింతామణి అన్నాడు. ఎంత గొప్ప పద్యం అండి, చాలా గొప్ప పద్యం. మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పద్యం. అంటే ఏంటి? ఒక కవి యొక్క వివేకం తన పరిశీలనతో ప్రకృతిని పరిశీలిస్తూ, సమాజాన్ని పరిశీలిస్తూ, మనుషులు, బంధాలు, తనను తాను పరిశీలించుకుంటూ ఒక పరిణతి చెంది ఒక భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని కలిగి వాటన్నిటితో ఒక ఆలోచనని తనకి తాను భగవంతుడికి నివేదించుకుంటూ ఓ పద్యం రాస్తే అది మనందరికీ ఇవాళ ఒక మార్గదర్శకంగా, కనువిప్పుగా, ఒక దిక్సూచిగా, ఎంత గొప్పగా మనకి ఒక ఊరటని కలిగించే వాక్యంగా, ఉపదేశంగా తయారైపోయింది. అది కవి యొక్క గొప్పతనం. అది ఆ స్థితిని భగవంతుడు ఇచ్చాడు గనక ఈ జన్మకి ఆయనకి సర్వదా కృతజ్ఞతతో. గురుగారు, స్వాగ్ సినిమాలో చాలా కొత్త తరహా పాట శివుణ్ణి స్తుతిస్తూ మీరు రాశారు. ఆ పాట సందర్భం కూడా చాలా వినూత్నమైంది. దాని గురించి చెప్తారా? అదేంటంటే లింగ మార్పిడి గురించి అండి. ఇవాళ బాగా మనం వింటున్నాం కదా వార్తల్లో. అలా తను పురుషుడిగా పుట్టిన లక్షణాలు ఉన్నా కూడా స్త్రీగా ప్రవర్తించేటువంటి స్వభావం ఉంటుంది వాళ్ళకి, స్త్రీ అవ్వాలని. అలాంటి ఒక కుర్రవాడు ఇంట్లో అందరూ కూడా తక్కువగా చేయటం, మాట్లాడటం చేస్తుంటే తను ఆపరేషన్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అందరూ రకరకాలుగా మాట్లాడుతుంటే ఆ శివుడికి తన ఆర్తిని నివేదించుకుంటానికి వెళ్ళి పాట పాడుతాడు. అది సిచ్యువేషను. చాలా అంటే ఇలాంటి పాట లేదండి. అఘోరాల పాట ఎలా అయితే ఒక యూనిక్, ఒక ప్రత్యేకం, దానికి అదే పాట. అలాగే ఇప్పుడు ఈ పాట కూడా లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు అందరూ తనని అవమానిస్తుంటే, తక్కువగా చూస్తుంటే వాళ్ళు వెళ్ళి భక్తితో, మరి వాళ్ళకి భక్తి ఉంటుందిగా, వెళ్ళి భక్తితో శివుడికి ఏం పాడాలి అది కూడా చూనే ఇచ్చారు. దానికి ఓపెనింగ్ అసలు మా పాట మొదలు పెట్టడమే నేను లింగమూర్తి శరణం నీ దయరాయి జననం బూది చేయరా భేదం. ఈ భేదాన్ని, మమ్మల్ని తక్కువగా చూసే భేదాన్ని బూది చెయ్యి. నీ దయ ఈ జననం. మానవుడిగా పుట్టడమే గొప్ప కదా, అది ఎట్లా అయినది. అవును. పోతన కూడా కలడంబోధి కలండు గాలి కలడ్ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిలింగ వ్యక్తులన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల నియాయడన్ అంటాడు. త్రిలింగ వ్యక్తులను, స్త్రీ నపుంసక లింగాలలో కూడా ఈ పరమేశ్వరుడు ఉన్నాడు. మరి జీవి కదా, జీవేశ్వరుడే కదా. కనుక మరి ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళు, మరి వాళ్ళు పరమేశ్వరుడికి నివేదించుకోవాలిగా. వాళ్ళ బాధ వాళ్ళకేంటనేది దాని మీద లింగమూర్తి శరణం
నీ దయరాయి జననం బూది చేయరా భేదం మాతృరూప స్త్రీలింగ పితృరూప పుంలింగ సృష్టిరూప శ్రీలింగ జ్ఞానరూప గోలింగ సర్వలింగ కావర వేగర హరహర లింగమూర్తి శరణం అని చరణంలో కంటి తడి కాశి గంగ చేసినానురా కనుపాపనే జ్యోతిర్లింగమూర్తిగా. ఆహా. అంటే కంటి తడి ఎప్పుడు నిరంతరం పరమసూక్ష్మంగా పైనుంచి కిందకి నీరు వస్తూనే ఉంటుంది మనకి. అంటే అదే ధూళికణాలని మలినాలన్నింటినీ కూడా తొలగిస్తూ అంటే పరిశుభ్రం చేస్తూ ఉంటుంది కంటికి. అలా ఆ నిరంతరం సూక్ష్మంగా వచ్చేటువంటి ఆ నీరు ఆ కాశీగంగ, కంటి తడి కాశీగంగ చేసినానురా. మరి కాశీగంగ మరి ఎక్కడ శివలింగం ఎక్కడుంది? కనుపాపనే, ఈ నల్లని కనుపాప చిన్న గుడ్డు, అదే శివలింగం, సూక్ష్మ శివలింగం అనమాట. అది జ్యోతిర్లింగమూర్తిగా. నిజానికి అది జ్యోతిర్లింగమే అది. ఎందుకంటే ఇది జ్యోతి లేకపోతే ఏం వెలుగు ప్రపంచం కనిపించదు కదా. కనుక నా కనుపాపని జ్యోతిర్లింగమూర్తి చేసి కంటి తడిని కాశీగంగ చేసినాన్రా, నన్ను రక్షించు, నన్ను కరుణించు అని. అదే అలా ఎంత గొప్ప అంటే ఎంత మీరు ఆ మనసులోకి వెళ్ళి ఒక భక్తుడు నివేదించుకుంటే అది కూడా చాలా సున్నితమైన సందర్భం. చాలా సరిగ్గా చూపించాలి, గౌరవప్రదంగా చూపిస్తేనే దానికి ఒక సార్థకత. చాలా గొప్ప పరమేశ్వర అనుగ్రహం. ఈ పాట రాయటం కూడా నేను అనుకుంటా. ఎందుకనంటే అలా మానవ జన్మ అనేది దుర్లభం అండి. ఈ లింగభేదం అనేది తీసేస్తే దాంట్లో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సమాజంలో వాళ్ళ ఆర్తిని దాన్ని తెలియజేస్తూ ఇట్లాంటి పాట రాసే అవకాశం నాకు రావటం ఒక కవిగా, దాన్ని కూడా ఆ పరమేశ్వరుడు అలా పలికించడం నాకు ఆ మొదలే ఓపెనింగే నాకు చాలా ఇష్టం అండి. లింగమూర్తి శరణం. అసలు మొత్తం గొడవంతా దాని గురించే కదా. అందరూ ఎవరన్నా తక్కువ చేసేది కనుక నువ్వే లింగమూర్తివి. సమస్త జీవోత్పన్నం అయిందంతా కూడా లింగం నుండే కదా. సమస్త జీవులు మహాసృష్టి అంతా ప్రారంభమైంది దాని నుంచి. సో కాబట్టి అందరూ అన్ని జీవరాశులు నువ్వే న్యాయం చెప్పు. లింగమూర్తి శరణం నీ దయరాయి జననం. చాలా గొప్పగా ఉంది గురుగారు. మా అందరి వైపు నుంచి గురువుగారు తమరికి కృతజ్ఞతలు. గొప్ప పాటల ద్వారా చైతన్యాన్ని చమత్కారంతో కలిగిస్తూ మీ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తూ మరిన్ని గొప్ప గొప్ప పాటలు మీ మనసు నుంచి జాలువారుతాయని మేము ఎదురు చూస్తూ ఉంటాం. చాలా సంతోషం. వచ్చే శివరాత్రి లోపు మళ్ళీ కలుద్దాం. వీలైతే అలా కాకపోయినా మళ్ళీ శివరాత్రి కలిసి శివస్మరణలో ఇలాగే కాసేపు మీ నుంచి చాలా విషయాలు తెలుసుకుంటాం గురుగారు. తప్పకుండా. చాలా నమస్కారం. నమస్కారం.